మనకి నిన్న ఎస్ఆర్హెచ్ టీం రికార్డులు మోత మోగించిందనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే ఒకటని కాదు, ఏకంగా 3 రికార్డులు వాళ్ళ ఖాతాలో వేసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ ఏంటి అంటే మనకి ఇప్పటి వరకు ఒక సీజన్లో ఒక టీం తరపున ఒక 3 ప్లేయర్లు 500 అబోవ్ రన్స్ చేసినటువంటి సందర్భం ఏదన్నా ఉందా అంటే 2025లో జీటీ టీం. ఎందుకంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అలాగే బట్లర్ వీళ్ళు 3 కూడా 500 అబోవ్ రన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ని ఎస్ఆర్హెచ్ టీం ఈ సీజన్లో బ్రేక్ చేయడం జరిగింది. సో మరి ఈ సీజన్లో చూడండి, మనకి ఎస్ఆర్హెచ్ టీం తరఫున అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అలాగే క్లాసన్ వీళ్ళు 3 కూడా 500 అబోవ్ రన్స్ చేశారు. అయితే ఈ ఒక్క రికార్డ్ అనే మాత్రమే అనుకోమాకండి. సో ఇంకో విషయం ఏంటంటే నిన్న 255 రన్స్ కొట్టింది కదా, అంటే మనకి ఐపీఎల్ సీజన్స్లో అత్యధిక సార్లు 250 అబోవ్ రన్స్ చేసినటువంటి టీంగా కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది. సో మరి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 6 సార్లు ఏమో 250 అబోవ్ రన్స్ చేసింది అనమాట ఎస్ఆర్హెచ్. అయితే ఇదొక రికార్డ్. అయితే ఇంకో రికార్డ్ ఏంటి అంటే మనకి ఒక సీజన్లో ఒక టీం తరపున నెంబర్ 4th పొజిషన్లో వచ్చి అత్యధిక రన్స్ చేసినటువంటి ప్లేయర్గా కూడా క్లాస్ను ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. సో మరి ఈ సీజన్లో ఎంత కొట్టాడు పోయా అంటే ఏకంగా 606 రన్స్ అనమాట. సో మరి ఏదేమైనా సరే మరి నిన్న ఆర్సీబీ మీద ఒక విధ్వంసం క్రియేట్ చేసి మరి ప్లే ఆఫ్ రేస్లో నిలవడం జరిగింది. సో మరి ఏదైనా సరే మరి నెక్స్ట్ జరగబోయేటటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అంటే మనకి ప్లే ఆఫ్స్కి ఆల్రెడీ 3 టీంలు వెళ్ళిపోయినాయి కాబట్టి మరి ఈరోజు పంజాబ్ కింగ్స్ అలాగే ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్లో నిలబడాలి అంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అయితే అదంతా పక్కన పెట్టేస్తే మరి ఎస్ఆర్హెచ్ టీం ఆల్రెడీ క్వాలిఫైర్కి వెళ్ళింది కాబట్టి మరి వీళ్ళు ఎలిమినేషన్ మ్యాచ్లో అయితే ఫస్ట్ ఆడబోతూ ఉన్నారు ప్లే ఆఫ్స్లో. సో మరి చూద్దాం మరి ప్లే ఆఫ్స్ రేస్లోకి ఆ 4వ టీం ఏది, ఎస్ఆర్హెచ్ టీంతో ఆడేటటువంటి ఆ టీం ఏది, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ ఆ టీం మీద మరి ఎంతవరకు రాణించగలిగింది అనేది మరి ఫ్యూచర్లో చూద్దాం.